వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒక ఊర్లో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పక్కననున్న పట్టణానికి యాయావారం ఎత్తుకోవడానికి పోతూ ఉండేవాడు. రోజు పొద్దున్నే వెళుతూ ఉండేటప్పుడు దారిలో మన బాపనయ్యకు ఒక నక్క కనిపిస్తూ ఉండేది. బాపనయ్య ఆ నక్కను కూర్చోబెట్టి, ఈవేళ మంగళవారం, దశమి తేదీ, శతభిష నక్షత్రం, పగలు వ్యర్థం లేదు అని పంచాంగం తీసి నక్కకి చెప్పి మరీ పోతూ ఉండేవాడు. ఓ పిచ్చి బ్రాహ్మణుడా, నాకు పంచాంగం ఎందుకు? నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా? అయినా నా రాజకార్యాలన్నీ చెడిపోతున్నాయి. నక్కబావా, నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పనిదే వెళ్ళేవాడు కాదు. బ్రాహ్మణ్ణి చూచినప్పుడల్లా ఈయనకేమీ సహాయం చేయలేకపోతున్నామే అని బాధపడుతూ ఉండేది నక్క. ఇలాగా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ పట్టణాన్ని ఆసక్త భూపాలుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక సామంత రాజుని మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనములో 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆ ముసలిరాజుతో కాపురం చేయడానికి ఇష్టం లేదు ఆ ముద్దుల రాణికి. అందుచేత రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు, కట్టుకునే బట్టలు అన్నీ తీసుకొని ఒకనాటి రాత్రి తన కన్నవారి ఇంటి నుంచి వచ్చిన చాకలి సహాయంతో రాణి పుట్టింటికి బయలుదేరింది. పట్టణము దాటి వచ్చేసారిద్దరు. ఊరు బయట పారుతుందో ఒక ఉప్పుటేరు. అర్ధరాత్రి అవటం చేత అక్కడ నావలేమీ లేవు. ముందుగా నగలు, బట్టలు అన్నీ అవతలొడ్డుకి చేర్చి తరువాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి. రాణి కూడా సరేనంది. చాకలికి బట్టలు, ముక్కు పుడకతో సహా ఆభరణాలు అన్నీ ఇచ్చింది. అవన్నీ తీసుకొని సురక్షితముగా ఏటి అవతలి ఒడ్డుకి చేరుకున్నాడు చాకలి. ఇక ఆలోచన మొదలెట్టాడు. రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్ళినట్లు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు. ఇవి విని తీసుకువెళ్ళమంటే బుద్ధిపూర్వకంగా చావు కోరుకోవడం అన్నమాట. ఇలా అనుకొని ఆభరణాలతో పరారయ్యాడు చాకలి. చాకలి ఎంతసేపటికి రాకపోవడం, తను ఒంటరిగా ఉండడం, ఇంతలో తెల్లవారుపోతూ ఉండడం ఇవన్నీ రాణికి పిచ్చెత్తినట్లున్నాయి. ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఓ మాంసపు ముక్క నోట కరుచుకొని ఆదారే పోతుంది మన నక్క. తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గర కొచ్చేసరికి ఏటిలో ఓ చేప ఎగరడం చూసింది నక్క. వెంటనే తన నోట్లో ఉన్న మాంసపు ముక్క ఒడ్డున పారేసి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది. నక్క ఉరికేసరికి ఏట్లో చేప కాస్త దాటిపోయింది. ఒడ్డున ఉన్న మాంసపు ముక్క ఒక డాగే తన్నుకుపోయింది. నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెండిటికి చెడి తెల్లబోయి నుంచుంది. ఒడ్డున నక్క స్థితి అంతా చూచి మన పడుచురాని నవ్వడమే కాకుండా పరిహాసం కూడా ఆడింది. దాంతో నక్కకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఓసి పిచ్చిదానా, ముందు నీ గతి చూచుకో అంటూ పుట్టింటికి చెడ్డావు, అటు మెట్టింటికి చెడ్డావు, నాకేం? కాసేపు పొలంలోకి వెళ్ళానంటే అన్నీ మాంసపు ముక్కలే అని సమాధానమిచ్చింది నక్క. నక్క సమాధానం వినేసరికి రాణికి మరీ కంగారెత్తింది. నా కథ నీకెట్లా తెలుసు? నీ కథే కాదు,
మీ అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఏ కరువును పెడతాను, కావలిస్తే విను అంది నక్క. ఇక రాణికి మతిలేక తనకి గండం తప్పించమని నక్కని బతిమలాడుకోవడం మొదలెట్టింది. నక్క కాసేపు ఆలోచించి, నాకు ఒక సహాయం చెయ్యాలి, అది చేస్తానంటే చెప్తానంది. ఓ దానికేం, నాకీ గండం తప్పించావంటే నీకు ఒంటి నిండా ముత్యాలు రత్నాలు కురిపించేస్తాను అన్నది రాణి. అప్పుడు ఉపాయశాలి అయిన ఆ నక్క ఈ విధముగా ఆలోచన చెప్పింది. నువ్వు ఏట్లో దిగి కూర్చొని జుట్టు ముడి విప్పి విరబోసుకో, పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఉండు. నీ కేకలు విని పట్టణములో వాళ్ళంతా ఇక్కడికి చేరుతారు. నీ హడావిడి చూసి నీకు పిచ్చెత్తుతుందని ఏట్లో పడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నావని పుకారు పుట్టిస్తారు. ఈ సంగతి రాజు చెవిని కూడా పడుతుంది. అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్లి నీకు వైద్యాలు చేయిస్తాడు. ఎంతమంది వైద్యుడు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు. నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణ్ణి పంపుతాను. ఆయన వచ్చి నీ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి నేనే అని ఊదుతాడు. అంతటితో నీ పిచ్చి తగ్గిపోయేటట్టు నటించు. అదే నీవు నాకు చేయవలసిన సహాయం. ఈ సహాయం ఎప్పుడు చేస్తానని చెప్పి తరువాత అలా చెయ్యకపోతే నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు ఎక్కడా తలెత్తుకు తిరగటానికి లేకుండా చేస్తాను. జాగ్రత్త, తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరేనని రాణి జుట్టు విరబోసుకొని ఆ నీటిలో కొట్టుకుంటూ పిచ్చి కేకలు మొదలెట్టింది. తెల్లవారేసరికి ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి కోటకు చేరింది. రాజుగారి భార్యకి పిచ్చెక్కిందని ఏట్లో పడి కొట్టుకుంటుందని రాజుగారికి అది తెలిసి తన భార్యకి నిజంగా పిచ్చెక్కుతుందనుకొని 10 మంది దాసీలనిచ్చి మేన పంపారు. ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మేనాలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు. గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేటట్లు అల్లరి చేస్తుంది. వేళకి తిండి తినదు. పిచ్చి కేకలు ఇవన్నీ రాజుకు మరింత కంగారెత్తించాయి. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏమి లాభం? వైద్యులని చూచిన కొద్దీ రెచ్చిపోయి వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా చేస్తుంది. ఇది చూచి వైద్యం చెయ్యడానికి కూడా ఎవ్వరూ రావటం లేదు. ఇలా 4 రోజులు గడిచాయి. రాణి పిచ్చితో పాటు రాజుకు బెంగ కూడా ఎక్కువయింది. ఆనాడు శుక్రవారం మామూలుగానే నక్కబావకు పంచాంగము చెప్పాడు బ్రాహ్మణుడు. ఓ బ్రాహ్మడా, నేను నీకేమి ఇవ్వకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు. మన పట్టణపురానికి పిచ్చెక్కింది. నీవు వెళ్ళి ఆ పిచ్చి బాగు చెయ్యి. నీకు కావాల్సినంత ధనం ఇస్తారు. దాంతో నీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పింది నక్క. ఆ మాట వినగానే ఆ పిరికి బాపనుడు ఒక్కసారిగా ఉలికిపడి, నాకేమి మంత్రాలొచ్చా తంత్రాలొచ్చా, పైగా ఆ పిచ్చిది ఏ లంపకాయన్నా కొట్టిందంటే నా పెళ్ళం బిడ్డలకు నేను దూరమైపోతాను. నాకెందుకు, నా దారిన నన్ను పోనివ్వు. నీకు మంత్రాలేమీ రానక్కర్లేదు. రాణి దగ్గరికెళ్ళి ఆవిడ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని చెప్పు. దాంతో పిచ్చి ఎగిరిపోతుంది. నక్క మాట ప్రకారం కోట గుమ్మం దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుడు. లోపలికి వెళ్ళటానికి బంట్రోతులు అడ్డగించారు. నేను వైద్యం చేస్తాను. రాణిగారి పిచ్చ నేను కుదిర్చకపోతే
నన్ను మారుపేరెట్టి పిలవండి అని దబాయించి మరీ వెళ్ళాడు లోపలికి. తిన్నగా రాజుగారి దర్శనం చేసి వైద్యం చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. ఏ పుట్టలో ఏ పాముందో అనుకొని రాజు ఒప్పుకున్నాడు. మన బాపనయ్య రాణి ఉన్న గది దగ్గరికెళ్ళి చూసి కావాల్సిన ఏర్పాటులన్నీ చేయించుకున్నాడు. రాణి తన మీద పడి కొట్టకుండా ముందుగా గొలుసు వేయించి కట్టేశాడు బ్రాహ్మణుడు. తనకి మంత్రాలొచ్చినట్లు నటించి ఓం భీం బుష్ అని ఏవేవో కొన్ని మంత్రాలు చదివి ఎవరూ లేకుండా చూచి గది తలుపులు దగ్గరగా వేసి రాణి దగ్గరికెళ్ళి మెల్లగా చెవిలో నేను నక్క పంపిన బ్రాహ్మణ్ణి సుమా అని ఊదేశాడు. వెంటనే రాణి తన పిచ్చి కేకలు పిచ్చి పనులు అన్నీ మానుకుంది. ఈ సంగతి విన్న రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతోమంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చెను బ్రాహ్మణుడు కుదిర్చినందుకు రాజుగారు అతని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు రత్నాలు భూములు ఇచ్చి సత్కరించారు. నాటితో మన బ్రాహ్మణ్ణి దరిద్రం రెక్కలు వచ్చిన పిట్టలాగా ఎగిరిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.